హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. ఈరోజు ఎస్వీవి వ్లాగ్స్లో వచ్చి మార్నింగ్ వ్లాగ్ అండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. వీడియో చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ మాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి కదండి. తామర పూలల్లే, కలువ పూలల్లే ఉన్నాయి. చాలా బాగున్నాయి. పూసినాయి అని వీడియో అయితే తీసానండి. చాలా బాగున్నాయి కదండి. ఈరోజైతే పాలు తెచ్చే చోట షాప్ అయితే మూసేశారండి. ఇక విజయ డైరీ వాళ్ళదే తీసుకొచ్చారు ప్యాకెట్లు. లేట్ అయింది వెళ్తానికి. ఇంకా అక్కడ షాప్ అయితే మూసేశారు. మేము ఎప్పుడు తెచ్చే చోట షాపు ఇంక ఇవి అయితే తీసుకొచ్చారు. ఇంక ఈ రోజుకైతే ఈ పాలే. ఇప్పుడు వచ్చేసి గోధుమ రవ్వ ఇంకా సేమే కలిపేసి ఉప్మా అయితే చేస్తున్నానండి. ఇవాళ టిఫిన్ అయితే ఏమీ లేదు. ఇక అందుకని చెప్పేసి ఉప్మా అయితే చేస్తున్నా. వస్తున్నా పండు, ఒక నిమిషం ఆగు. కరివేపాకు లేదండి. కరివేపాకు లేకుండానే ఈరోజైతే ఉప్మా అయితే చేసేస్తున్నాను. కొట్లో తెప్పిద్దాం అనుకున్నా కానీ బయట వర్షం పడుతుంది. సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను అండి. గోధుమ రవ్వ అయితే ఇది ఉందండి. దీంట్లోకి నేను సేమియా అయితే వేస్తున్నాను. బాగుంటుందండి. ఇది మొన్న నేను బెల్లం పొడి తెప్పించా కదండి, దాంట్లో అయితే ఇచ్చారు ప్యాకెట్ వేసి. ఆ బెల్లం పొడి ప్యాకెట్లో ఈ సేమియా ప్యాకెట్ కూడా వచ్చిందనమాట. ఇది కూడా కలిపేసేసేసి చేసుకుంటా. ఫ్రై చేసినట్టే ఉందండి సేమియా వచ్చేసేసి. కొంచెం పెసరపప్పు కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది. వాటర్ అయితే మరిగిపోయింది కదండి. ఇప్పుడైతే సేమియా అయితే వేసేసుకుంటున్నాను. ఇలా చేసి చూడండి మీరు ఎప్పుడన్నా, బాగుంటుంది ఇలా ఉప్మా చేసుకుంటే. లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే 10 నిమిషాల కల్లా మనకి అయిపోద్ది ఉప్మా. చక్కగా మగ్గిపోయిందండి. కొంచెం దీంట్లో కొంచెం నెయ్యి అయితే వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇంకా కలుపుకోవాలండి, మొత్తం కలిసేట కలుపుకుంటే నెయ్యి వేసుకున్నాం కదా బాగుంటుంది. ఇట్లా చేసుకుంటే తినే కొద్దీ తినబుద్ధి అయిద్దండి ఉప్మా మటుకి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండి ఈరోజు వచ్చేసి క్యాబేజీ అయితే వండుతున్నాను. ఈరోజు కూర వచ్చేసి క్యాబేజీ వండుతున్నాను అండి. ఇప్పుడైతే క్యాబేజీ ముక్కలు అయితే కోసుకుని ఉడకేసి వండుతారండి. కొంతమంది తాలింపులు వేస్తారు డైరెక్ట్గా. అయితే నేనైతే ఉడకేసి వండుదామని చెప్పేసి ఎప్పుడు అంతే అండి. క్యాబేజీ అయితే ఉడకేసి వండుతాను. ముందుగా అయితే క్యాబేజీ ముక్కలు అయితే కోస్తున్నాను. క్యాబేజీతో పకోడీ కూడా వేసుకోవచ్చండి, బాగానే ఉంటుంది. ఇప్పుడైతే క్యాబేజీ కోస్తాం ముక్కలు అయితే.
కుక్కర్ అయితే పెట్టేసానండి. ఒక విజిల్ అయితే సరిపోతుంది, తర్వాత కట్టేసుకోవచ్చు స్టవ్ అయితే. ఇప్పుడైతే రైస్ కడిగి పెట్టేసుకోవాలి. రైస్ అయితే కడిగి పెట్టేసుకున్నా అండి. ఎసరు అయితే పోసుకుంటున్నా. ఇట్లయితే ఎసరు పోసుకున్నాక ఇవి వచ్చేసేసి నైటే నానబెట్టుకున్నా అండి కూరలో. ఇవైతే వేసేసుకుంటున్నా. నైట్ నానబెట్టుకున్నాను, ఒక పూట ముందే నానబెట్టుకోవాలండి. ఇవి వచ్చేసేసి ఇవి వేసుకున్నా. కుక్కర్ అయితే పెట్టుకున్నాము. కుక్కర్ అయితే పెట్టేసుకున్నా అండి. అచ్చంగా కూరలు అయితే వండుకోవచ్చు, కానీ ఇక పండు అయితే తినడం, అందుకని చెప్పేసి రైస్లో కలిపేసి వండుతున్నాము. మేగడ ఉంది, ఎనపోసి చేయాలి ఇప్పుడు. ఎండ ఎక్కువగా ఉంటే వెనపోసి పడదండి తొందరగా. ఇవాళ చల్లగానే ఉంది. ఇవాళ పొద్దున్నుంచే వాన పడుతుందండి. వాతావరణం చల్లగానే ఉంది. మేగడ తీసి సపరేట్గా పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి వెనపోసి చేస్తారు కదా, అలా అయితే చేయకూడదంటండి. పెరుగు మేగడ పార్వతీ పరమేశ్వరుడు అంట. అందుకని చెప్పేసి అలా తీయకూడదంటండి. చేస్తే పెరుగుతో పాటే మేగడ కూడా మజ్జిగ చేసేసుకోవాలి ఆ రోజే, సపరేట్గా చేయకూడదంట. అదే పాల మీద మేగడైతే తీసుకోవచ్చు అంటండి. అంటే నాకు ఎవరో చెప్పారు, అందుకే చెప్తున్నాను. ఎనకోసం మటుకి మాకు ఇంట్లో వరకు సరిపోద్దండి, ఇంట్లో వాడుకోవటానికి. ఇదిగోండి ఎనపోస అయితే ఎంత వచ్చింది. కర్ర పెట్టుకుందాం పొయ్యి మీద పెట్టుకొని. కొంచెం అయితే ముద్దపప్పు చేసుకుంటా అండి. నెయ్యి ఉంది కదా, నెయ్యి కరిగేసుకుంటున్నాం కదా. ఇంకా చక్ వేడి వేడిగా అన్నంలో ముద్దపప్పు వేసుకొని నెయ్యి అయితే వేసుకుంటే బాగుంటుంది. మట్టి చెట్టులో ముద్దపప్పు అయితే చాలా బాగుంటుందండి, టేస్ట్గా అయితే ఉంటుంది. ఇక్కడైతే ఉడికిపోయిందండి క్యాబేజీ. ఒక విజిలే వచ్చింది, ఉడికిపోయింది. నీళ్ళని వంపేసి ఆరబెట్టేసేసి పిండేసుకోవాలి క్యాబేజీ ముక్కల్ని. ఇక్కడ వచ్చేసి పప్పు అయితే అవుతుందండి. అల్లం వెల్లుల్లిపాయ దంచుతున్నా అండి క్యాబేజీ కూరకైతే. మరీ మెత్తగా అవసరం లేదు, కొంచెం చక్కెర ముక్కగా అయితే సరిపోతుంది. ఇదిగోండి ఇట్ట అయితే సరిపోతుంది. క్యాబేజీ అయితే చల్లారిపోయిందండి. ఇట్లా మనం పిండుకోవాలి, వాటర్ అంతా పిండుకొని తాలింపు అయితే వేసుకోవాలి. ఇట్లా అయితే మొత్తం క్యాబేజీ ముక్కలు పిండుకున్నా అండి. ఇలా అయితే ఉంది. ఇప్పుడు తాలింపు అయితే వేసుకోవాలి. నెయ్యి అయితే అయిపోయిందండి, దించేసుకోవాలి. నెయ్యి అయితే కరిగిందండి, అయిపోయింది చూడండి. దించేసుకోవటం. ఆవాలు అయితే తెల్లవి తెచ్చారండి, మరి ఎట్లా ఉంటే చూడాలి. తెల్ల ఆవాలు. తాలింపు దినుసులు అయితే చేసుకుంటున్నా. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా వేసేసుకుంటున్నా. ఉల్లిపాయలు వేగేటప్పుడే మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయతో పాటే అల్లం వెల్లుల్లిపాయ కూడా వేగుతుంది. పచ్చివాసన పోయే వరకు వేసుకోవాలి. ఉల్లిపాయ అయితే వేగింది కదా, మనం పిండి పెట్టుకున్న క్యాబేజీ తురుము అయితే వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అవ్వాలండి. ఉప్పు వేసుకోవాలి తగినంత, మనకు సరిపడా ఉప్పు అయితే వేసేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి కలుపుకుందాం. దీంట్లో పెసరపప్పు వేసుకోవచ్చండి, పచ్చెనగపప్పు వేసుకోవచ్చు. శనగలు కూడా నానబెట్టి ఉడకేసి
వేసుకోవచ్చు, బొబ్బర్లు వేసుకోవచ్చు ఈ క్యాబేజీ ఫ్రైలో. ప్రస్తుతానికి నేనైతే ఏమీ వేయట్లేదు, ఇట్లాగే ఫ్రై చేస్తున్నాను. ఎందుకంటే ముద్దపప్పు ఉంది కదండి, ఆవకాయ ముద్దపప్పు కూడా ఉంది, అందుకని చెప్పేసి ఇచ్చిగానే ఫ్రై చేస్తున్నాం ఈ క్యాబేజీని. స్ప్రౌట్స్ ఉంటాయి కదండి, పెసలు కూడా, అవి కూడా వేసుకోవచ్చండి క్యాబేజీ కూరలో. ఒక 5 నిమిషాలు ఫ్రై అయ్యాక కారం అయితే సరిపడా వేసుకోవాలండి. కొంచెం ధనియాల పొడి వేసుకొని కలుపుకొని 1 నిమిషం ఆగాక స్టవ్ కట్టేసుకోవాలి. వర్షం తగ్గినట్టుంది కదా బయట. స్టవ్ అయితే కట్టేసుకోవటం అండి, అయిపోయింది కూర. ఇక్కడ పండు వచ్చేసి నాకు క్లాస్ తీగుతున్నాడండి. తెలుగు నోట్స్ జిరాక్స్ తీసుకురాలేదంట, హాలిడేస్లో రాసుకోవాలి కదా అని అడుగుతున్నాడు. ఇప్పుడు వచ్చేసి మ్యాథ్స్ అయితే రాస్తున్నాడండి. 1.2 వరకు అయిపోయిందా మ్యాథ్స్? 1.3 కూడా అయిపోతుందా నోట్స్? అబ్బో, హాలిడేస్ అంటే ఇలా నోట్స్ రాసి. పప్పు అయితే ఉడికిపోయిందండి, ఉప్పేసి కొంచెం మెదుపుకోవాలి. కొంచెం అయితే సాల్ట్ అయితే వేస్తున్నా అండి, ముద్దపప్పుకి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నా. కొంచెం హీట్ తగ్గాక, ఇది మట్టి దాకా కాబట్టి కొంచెం హీట్ తగ్గాక మనం మెదుపుకోవాలండి. పప్పు కుత్తిపెట్టి వేడి మీద అయితే దాకా చిట్లే అవకాశం ఉంది. కొంచెం వేడి తగ్గాక మనం మెదుపుకుందాం ముద్దపప్పు. ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. బాయ్ అండి.